హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ గురించి అయితే మనము తెలుసుకుందామండి. సో, ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే పీపీఓ అంటే ఏమిటి? ముఖ్యంగా పీపీఓ అంటే ఆహ్, ఏజీ ఆఫీస్ నుండి జారీ అయ్యేటటువంటి పెన్షన్ మంజూరు ఉత్తర్వును మనము పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓగా అయితే పేర్కొంటున్నాము. ఉద్యోగి రిటైర్ అవ్వడానికి ముందు పంపినటువంటి పెన్షన్ ప్రపోజల్స్ ఆధారంగా ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి ఈ యొక్క పీపీఓను జారీ అయితే చేస్తారు. మరి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఇది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా అయితే ఉపయోగపడుతుందనమాట. మరి పీపీఓ కాపీలు ఎక్కడికెక్కడికి వెళ్తాయి? యాక్చువల్‌గా మనకు పీపీఓ కాపీలనేవి 3 సెట్లు పంపించబడతాయన్నమాట. 3 సెట్లు మనకి పంపించబడవు. ఇందులో ఒకటి పర్సనల్ కాపీ అనేది పెన్షనర్‌కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపబడుతుంది. మరొక కాపీ వచ్చేసి డీడీఓకు పంపబడుతుంది. ఇంకా కొన్ని కాపీలు జిల్లా ట్రెజరీ ఆహ్, అధికారికి అంటే పెన్షన్ తీసుకునే ఎస్టీఓ లేదా ఏటీఓ కార్యాలయానికైతే పంపబడతాయి. మరి పీపీఓను భద్రంగా ఉంచుకోవాలండి. ఎందుకు భద్రంగా ఉంచుకోవాలంటే ఎస్ఆర్ ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ ఎలాగో అలాగే రిటైర్ అయిన తర్వాత పీపీఓ అనేది చాలా ముఖ్యమైన పత్రం అన్నమాట. సో, ఫ్యామిలీ పెన్షన్ రావాలన్నా అలాగే పీఆర్‌సీ పే రివిజన్ అలాగే పెన్షన్ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇటువంటి అన్ని పనులకు మనకు పీపీఓనే ముఖ్యమనమాట. మరి ఈ యొక్క పీపీఓ ఒకవేళ మిస్ అయితే డూప్లికేట్ పీపీఓ తీసుకునే అవకాశం గూడా ఉంది. అయితే ఆహ్, పీపీఓ ఒక పీపీఓని రిజిస్టర్‌గా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. సో, ఇంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క పీపీఓని మనం ఎలా భద్రపరుచుకోవాలి? దాన్ని ఒక రిజిస్టర్‌లా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో, ఒక పీపీఓను ఒక బౌండ్ రిజిస్టర్ లాగా తయారు చేసుకోవడం మంచిదండి భవిష్యత్తులో. సో, ఈ యొక్క బౌండ్ ఆహ్, రిజిస్టర్ కోసం మనకు ఫ్రంట్ పేజ్‌లో మనమొచ్చేసి మన యొక్క పేరు, రిటైర్మెంట్ తేదీ, హోదా, కార్యాలయము, చివరి పే స్కేలు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్సు, మొబైల్ నంబరు, పాన్ నంబరు, బ్లడ్ గ్రూపు, అలాగే బ్యాంక్ డీటెయిల్సు ఇవన్నీ గూడా మనము రాసి అలాగే దీన్ని మనము కవర్ పేజ్ లాగా పైనైతే అంటించాలి. దీని తర్వాత పీపీఓ ఒరిజినల్, ఆధార్ కాపీసు, పాన్ కాపీసు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీసు, అలాగే ఈహెచ్ఎస్ కార్డు జిరాక్సు, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈహెచ్ఎస్ కాపీస్ అన్నీ గూడా మనము ఒకదాని వెనుక ఒకటి అందమైన బౌండ్ బుక్‌గా అయితే తయారు చేసుకోవాలి. సో, మనకు పీపీఓ అనేది వచ్చిన తర్వాత అందులో తప్పనిసరిగా పరిశీలించవలసిన అంశాలకైతే కొన్నున్నాయి. అందులో ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూడాలి. తర్వాత స్పౌస్ యొక్క అంటే ఫ్యామిలీ పెన్షనర్ యొక్క వివరాలైనటువంటి డేట్ ఆఫ్ బర్త్, పేరు అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా వచ్చిందా లేదా అనేది పరిశీలించాలి. ఇక పీపీఓలో ఉండే 3 ముఖ్యమైనటువంటి అంశాలేంటంటే సర్వీస్ పెన్షన్ ఎస్‌పీ ఉద్యోగి బ్రతికున్నంత కాలం చెల్లించే పెన్షన్ పీఆర్‌సీ వచ్చినప్పుడు రివైజ్డ్ అవుతుంది. సో, తర్వాత రెండవ అంశం పీఆర్‌సీలో ఉండే రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్. సో, పెన్షనర్ సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత ఫ్యామిలీకి కొంతకాలం పాటు ఫుల్ పెన్షన్ అయితే ఇస్తారు. సో, దీన్ని ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. ఇక మూడవ అంశము ఆహ్, పీఆర్‌సీలో మన యొక్క పీపీఓలో ఈ యొక్క ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎంతవరకు ఇవ్వబడుతుందో నమోదు చేసి ఉంటుంది. ఇక మూడవ ముఖ్యమైన అంశం వచ్చేసి ఫ్యామిలీ పెన్షను. పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లించేదనమాట ఇది. సో, దీనికోసం డీఆర్, ఐఆర్ మరియు పీఆర్‌సీ బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయి.
ఇక పీపీఓలో ఒకవేళ తప్పులు ఉంటే ఏమవుతుంది? ఒకవేళ పీపీఓలో పెన్షన్ ఆహ్, ఫ్యామిలీ పెన్షనర్ మంజూరు అనేది ఆలస్యం అవుతుందనమాట. పీపీఓలో తప్పులు గనుక ఉన్నట్లయితే, మన తదనంతరం ఫ్యామిలీ పెన్షనర్‌కి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వారికి అతి ముఖ్యమైన సమస్య అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో సమస్యలైతే తలెత్తుతాయన్నమాట. అలాగే స్పౌస్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మిస్ అవ్వడం వల్ల పెన్షనే నిలిచిపోయే ప్రమాదం గూడా ఉంది కాబట్టి, మనం ఉండగానే వీటిని సరిచేసుకోవాలి. ఒకవేళ అలా తప్పులేమైనా వస్తే ఏం చేయాలంటే, పేరు, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు పంపాలి సరిచేయమని. అలాగే దరఖాస్తుతో పాటు ఒరిజినల్ పీపీఓ, ఎస్ఆర్ అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ జత చేసి పంపాలి. సో, ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఫ్యామిలీ పెన్షనర్ యొక్క స్టడీ సర్టిఫికేటు, టీసీ, అఫిడవిట్ పేరు మార్పు చేసినట్లయితే అఫిడవిట్ అలాగే గెజెట్ పబ్లికేషన్ అవసరమైతే అంటే మనం పునర్వివాహం చేసుకున్నా లేదంటే ప్రత్యేక సందర్భాల్లో అవసరమైనట్లు వాటిని కూడా జత చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సూచనలు. సో, ఈ విధంగా పంపి మనమైతే స్పౌస్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక స్పౌస్ పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఆహ్, కోసం ఆధార్, పాను, టీసీలో ఒకే విధంగా అయితే ఉండాలండి. ఈ నేమ్ అనేది. అలాగే పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలోనే ఇవన్నీ సరిచూసుకోవాలి. ఒకవేళ పే స్లిప్‌లో తప్పులుంటే ఎస్‌టీఓకు, పీపీఓ ద్వారా ఈ మేరకు రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి. సో, వారు సరిచేస్తారు. పే స్లిప్‌లో మనకు పీపీఓలో కరెక్ట్ ఉండి పెన్షన్ పే స్లిప్‌లో తప్పు వచ్చినా సరే మార్చుకోవాల్సిందే. ఒకవేళ రీమ్యారేజ్ అయినప్పుడు పెన్షనర్‌కి రీమ్యారేజ్ అయినా ఆహ్, ఆ కారణము ఫస్ట్ వైఫ్ యొక్క డెత్ సర్టిఫికేటు, రీమ్యారేజ్ సర్టిఫికేటు, న్యూ స్పౌస్ డాక్యుమెంటు అనేవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మనము సబ్మిట్ చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన సూచన ఏంటంటే పీపీఓలోని ప్రతి వివరాన్ని కూడా పెన్షనర్ బ్రతికున్నప్పుడే సరి చేయించుకోవడం మంచిదండి. లేదంటే భవిష్యత్తులో కుటుంబ పెన్షన్ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో అయితే అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నమాట. అందుకోసము మనం ఉండగానే వీటిని రుజుమార్గంలో వీటినైతే ఆహ్, ఏవేవి డిస్క్రిప్టివ్ రోల్స్ అయితేనేమి, అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ ఇవన్నీ గూడా సంబంధిత అధికారి ద్వారా మనము ఏజీ ఆఫీస్ కార్యాలయానికి పంపి వాటిని సరిచేయించుకొని క్లీన్‌గా, క్లియర్‌గా ఉన్నట్లయితేనే మన తదనంతరం మన ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారైతే స్మూత్‌గా పెన్షన్ అయితే పొందగలుగుతారు. అలాగే వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో గూడా సమస్యలు రాకుండా డీఓబీ డేట్ ఆఫ్ బర్త్ గూడా కరెక్ట్‌గా ఉండేలాగైతే చూసుకోండి. సో, అన్ని వాటిలో గూడా కరెక్ట్‌గా ఉండాలి. ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నేము, డేట్ ఆఫ్ బర్త్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. సో, ఇది ఫ్రెండ్స్ తాజా సమాచారము. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.